నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. వన్స్ ఏ డెసిషన్ ఈస్ టేకెన్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. రిజిడ్గా ఉండాలి, మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండకూడదు. కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్. దీంట్లో ఏమన్నా అపోహలు ఇబ్బందులు ఉంటే చెప్పండి, విల్ డిస్కస్. ఇంకా ఎలక్షన్లో ఏమైనా తేడాలు ఉంటే చెప్పండి, విల్ డిస్కస్. బట్ డోంట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ మీ, డోంట్ ట్రై టు బెండ్ మీ. నా దారిలో నన్ను పోనివ్వండి, నన్ను ఎవరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టకండి. ఒకటి ఏం చేస్తారంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తాను, మీ గ్రూప్ లోపల నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. మీరేం చేస్తారు, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పెడతారు. ఆ రిక్వెస్ట్ ద్వారా ఏం చేస్తాను, మీ వాళ్ళకి చెప్తాను ఫలానా వాళ్ళు మీ దగ్గర ఫలానా దగ్గర ఉన్నారా లేదా అనేది డిస్క్లోజ్ చేస్తాం. డిస్క్లోజ్ చేసిన తర్వాత ఈజ్ ద రైట్ పర్సన్ ఆర్ రాంగ్ పర్సన్ యూ విల్ డిసైడ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, రేపు ఎలక్షన్ ఓటింగ్ అవుతుంది అన్న తర్వాత వాళ్ళకు ఒక గంట ముందు లేకపోతే అదే రోజు, ఎందుకు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 8 గంటలకు ఉందంటే వాళ్ళకి మనం ఏం చేస్తాము, బ్యాలెట్ పేపర్ని పంపిస్తాం కదా పోస్టుల వాళ్ళకి. ముందుగానే మనం 8 గంటలకు ఇక్కడ ఓటింగ్ స్టార్ట్ చేసే బదులు వాళ్ళకి 7 గంటలకు నేను ఈమెయిల్లో పంపిస్తాను. సో బై ద టైమ్ ద ఎలక్షన్ స్టార్ట్స్ హియర్ ఫిజికల్లీ, సో ద ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మనకు కూడా ఈమెయిల్లో ఓటు వస్తుంది. ఈమెయిల్ను మనం సాయంత్రం 2 గంటల దాకా ఓపెన్ చేయం. ఏమొచ్చిందో ఏం చేసిందో సిస్టమ్ అక్కడ వాడేసుకుంటాము. దాని దగ్గర ఎవరం పోము, నేను అక్కడే కూర్చుంటాను. ఎలక్షన్ ప్రక్రియలో నేను ఓపెన్ చేసే ప్రక్రియ ఏర్పడదు. సో బిఫోర్ 7 o'clock to 8 o'clock ఏదైతుందో మనకు అంతకుముందు రోజు, రేపు మనకు లాస్ట్ డేట్, ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ ఇవాళ అయిపోయింది. రేపు స్క్రూటినీ అవుతుంది, ఎవరెవరు విత్డ్రా చేసుకుంటారని తెలుస్తుంది. విత్డ్రా చేసుకున్న తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మనం సింబల్స్ ఇస్తాం. సింబల్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఏం చేస్తాము, ఎల్లుండి సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఈమెయిల్స్ ప్రక్రియ లోపల ఎవరెవరు వస్తున్నారు, ఏ రిక్వెస్ట్లు వస్తున్నాయి, మీతో మళ్ళీ ఒక రోజు ఇట్లాగే సమావేశం చేసి నాకు ఇది వచ్చినాయి, వీళ్ళంతా జెన్యూన్ మెంబర్సా, వీళ్ళ నుంచి మనం యాక్సెప్ట్ చేయొచ్చా, ఫైనలైజ్ చేయాలి. Now this has become a globalization. Now వసుదైక కుటుంబం, ఎక్కడ ఉన్నవాడు క్షణాలలో వాట్సాప్లో ఈమెయిల్లో ఒక్క క్షణంలో వస్తుంది ఇన్ఫర్మేషన్. వెన్ యూ ఆర్ యాక్సెప్టింగ్ దీస్ థింగ్స్, వై డోంట్ బి యాక్సెప్ట్ దిస్ థింగ్ అనేది ఒక ప్రశ్న ఉదయించింది. అంటే సీక్రెసీ లోపల అవకాశం ఇవ్వాలి అని లాంటిది ఒక మార్గం నాకు అనిపించింది. ఈ మార్గం కాకుండా ఇంకో మార్గం ఉంటుందా, లేకుంటే ఫ్రాక్సీ విధానం బాగుంటుందా చూడండి. ఈమెయిలే బెటర్. అక్కడ నుంచి మాకు ఓటు వస్తుంది. మీ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లోపల B1 to B8 వాళ్ళకి అందరికీ కూడా ఏం చేస్తాం, ఎలిజిబుల్ ఓటర్స్ 337 మందికి మేము 337 మందిలో 10 మంది 20 మంది ఈ ఓటింగ్ చేస్తారు. ఈ ఓటింగ్ కొరకు ఎంతమంది ఉన్నారో కొంచెం టెక్నికల్ గా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో ఆ ఫీల్డ్ లో only thing is that their email should be registered before sending the ballot. Exactly. ఆ మెయిల్ నుంచి ఒకటే పంపిస్తే ఏం చేస్తే ఒకటి ఏం చేస్తాం, ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ ఇస్తాము, లిస్ట్ లో ఎన్ని కౌంట్ ఉందో అంతే కౌంట్ వస్తుంది. లిస్ట్ పెట్టుకుంటాం, ఈమెయిల్ చెక్ చేసేసుకుంటా ఉంటే అయిపోతుంది. That's true. If any person trying to send through surprise, the vote will be
treated as invalid. వన్ మోర్ థింగ్ ఇంకోటి రిజిస్టర్ చేయని ఈమెయిల్ నుంచి మనకి ఓటింగ్ వచ్చినా దట్ We cannot consider. అది కూడా ఒక దాంతో పాటు తన ఆధార్ పడితే సరిపోతుంది. సార్ ఒక నిమిషం ఓటర్ లిస్ట్ లాగా ఈమెయిల్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నాం. ఆ ఈమెయిల్ నుంచి బ్యాలెట్ రాగానే ఆ ఓటర్ లిస్ట్ దగ్గర టిక్ చేయాలి. సార్ చెప్పండి సార్ ప్లీజ్ ఓటర్ లిస్ట్ లాగా ఈమెయిల్ లిస్ట్ పెట్టుకున్నాము. ఆ ఈమెయిల్ నుంచి వస్తేనే టిక్ పెట్టుకున్నాం. ఆ ఈమెయిల్ కాకుండా వేరే ఈమెయిల్ నుంచి వస్తే టిక్ పెట్టుకున్నాం. అది కూడా ఈమెయిల్ తో పాటు మనకు ఆధార్ పంపించాలి. ఓటర్ లిస్ట్ వితౌట్ ఆధార్ కన్సిడర్ చేయాలి. ఇంకోటి now see, those who are residing, yes, now he has given good clue. Those who are residing abroad, their visa or you say the passport will be enclosed as a evidence. ఎవరి పేరు మీద ఉందో ప్లాట్ ఉంటుంది ఆ ప్లాట్ మీద ఆధార్ ఉంటే సరిపోతుంది. Yes. Now those who are residing సరిపోతుంది. in Bangalore or Mysore, somewhere in Delhi, they have to enclose their identity of Aadhaar or as passport. Valid documents should be enclosed. ఇప్పుడు ఏదంటే ఈమెయిల్స్ అనేవి So, ప్రూఫ్ ఇవన్నీ కాలేదు. ఓటర్ లిస్ట్ లాగా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీరు. వచ్చేస్తుంది. మేము అక్కడ టిక్ నేను పెట్టుకుంటాం. ఏమంటున్నా ఫస్ట్ మనము వాట్సాప్ ద్వారా మీ ఈమెయిల్ ఐడీలు ఇవ్వండి ఎవరెవరికి ఓటు వేస్తారు అనేది రిప్లై చేస్తాం. వాళ్ళు మన దగ్గర వాళ్ళ యొక్క ఈమెయిల్ను రిజిస్టర్ చేస్తారు. అదే ఈమెయిల్తో మనం కరెస్పాండెన్స్ చేస్తాం. ఆ ఈమెయిల్ లిస్ట్ మీరు నా దగ్గర ఏముంటుంది ఆ ఈమెయిల్ ఆ రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ నుంచి కాకుండా బయట ఈమెయిల్ నుంచి వేరే ఈమెయిల్ నుంచి ఆ ఓటు కన్సిడర్ చేయడం. మీ దగ్గర ఎవరైనా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఇది మీరు ఒక సర్క్యులర్ పాస్ చేస్తే మేము ఎస్ అదొకటి. ఎవరైనా మీ దగ్గర ఓటు లేని వాళ్ళు సపోజ్ న్యూట్రల్ పర్సన్ ఉంటే టెక్నికల్గా సౌండ్ ఉంటే దే కెన్ అసిస్ట్. ఫస్ట్ టైం మన టవర్ నుంచి ఒక లిస్ట్ ఇద్దాం. ఎవరి టవర్లో వాళ్ళు ఉన్నారో ఈ ఓటు ఎవరికి ఉందో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు లిస్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఈమెయిల్స్ ఇది నాకు తెలిసి సార్ నేను చేశాను కాబట్టి ఇది కాంప్లికేటెడ్ కాదు కాబట్టి దీని గురించి పెద్దగా చర్చ అయితే అక్కర్లేదు. 20-10 గంటలు కూడా బట్టి ఏ టవర్కి ఆ టవర్ తెలిసిపోతే ఆటోమేటిక్గా ఆ నేమ్స్ ఇచ్చేసి వాళ్ళ ఐడి ప్రూఫ్ ఆడ వచ్చేస్తాయి. టిక్ చేసి వేరే విషయం సార్, ఇది కాకుండా ఇప్పుడు మీకు చదువులో ఈ మైనస్ డిఫరెంట్ యాక్ట్ ప్రకారం ఫామ్ చేశారన్నారు కదా. ఇప్పుడు దీన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించొచ్చా, అనధికారులతో గుర్తించాలా దీన్ని? ఇప్పుడు ఒకటి ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ లో మ్యాక్స్ సొసైటీ అని ఉంటుంది. మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1995. అక్కడ యాక్ట్లోనే ఏం ప్రొవిజన్ ఇచ్చారంటే ఎవరినైనా కూడా ఎన్నికల అధికారులుగా నియమించుకొని ఎన్నికలు చేయొచ్చు అన్నారు. కాబట్టి ఇది స్టాట్యూటరీగా మీరు భావించవచ్చు. అంటే దీని మీద అంటే మామూలు అపోవాళ్ళు ఇది అనధికారం అని చెప్పేసి ఎవరైనా కోర్టులో స్టే వేసినట్లయితే ఈ బాడీ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అసోసియేషన్ జనరల్ బాడీలో రెజల్యూషన్ పాస్ చేసింది. ఈ అసోసియేషన్ సొసైటీస్ యాక్ట్ 2001 ఏదైతే ఉందో దానికి కాంపిటెంట్ అథారిటీ సుప్రీం అథారిటీ జనరల్ బాడీ. జనరల్ బాడీలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టు కూడా జనరల్ బాడీ రెజల్యూషన్ ఇస్ ద ఫైనల్ అని చెప్పేసి వాళ్ళు తప్పకుండా అది ఏదైతే జనరల్ బాడీ ఉందో మీరు ఎగ్జిస్టింగ్ దాని గురించి మాట్లాడుతున్నారు కదా, అది ఇన్యాక్టివ్ లో ఉంది కాబట్టి అది జనరల్ బాడీ యాక్టివ్ లో ఉంది. all these points were discussed in the general body actually. All these points were discussed in the ప్రస్తుతం general body. ఏదైతే So ఇది మనకి తెలిసి కూడా మనం దీనికి ముందుకు ఎలక్షన్ తీసుకెళ్దామని చెప్పేసి మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్తాను. ప్రస్తుతం ఏదైతే అవుట్ గోయింగ్ కమిటీ ఉందో అవుట్ గోయింగ్ కమిటీ అనేది వాళ్ళ యొక్క కాల పరిధి ఉంది. ఒకవేళ కాల పరిధిలో లేదనుకుంటే 2 years వాళ్ళది అయిపోయింది అనుకుంటే ఏదో ఒక రెజల్యూషన్లో కూడా ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇంకొక 6 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ చేస్తామనేటటువంటి రెజల్యూషన్ ఉంటుంది. నౌ ద జనరల్ బాడీ ఈజ్ ఫైనల్ కాబట్టి సుప్రీం కాబట్టి వాట్ ఎవర్ ద డెసిషన్స్ టేకెన్ బై ద జనరల్ బాడీ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. జనరల్ బాడీలో అన్ని కన్ఫర్మ్ అయినాయి సార్. కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ కోర్టు కూడా కాదు అన్నది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా వాస్తవంగా ఏంటంటే 2013 రోజు GOMS నెంబర్ 43 ద్వారా MAUD డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా డైరెక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇక ముందు ఏవైతే రిజిస్ట్రేషన్స్ అవుతాయో అపార్ట్మెంట్స్ని కేవలము కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రమే కాంపిటెంట్ అథారిటీ, వేరే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు శాంక్షన్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ
క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఏదైతే బైలా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉందో దాన్ని నేను ఒక అనిత అని చెప్పేసి మేము ఫామ్ చేసాం. బాంబేలో ఉన్నటువంటి వాళ్ళ అపార్ట్మెంట్స్ ఇది ఆ బైలా తీసుకొని మా బైలా ఇంక్లూడ్ చేసి 1987 ప్రమోషన్ యాక్ట్ దాన్ని ఇంక్లూడ్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు మాకు డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి మేము చేస్తాము అన్నారు. దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ కొరకు లేదా ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కొరకు అని ఉంది, కానీ హౌసింగ్ సొసైటీస్ మెయింటెనెన్స్ అపార్ట్మెంట్ సొసైటీస్ యాక్టివిటీ లేదు. హైకోర్టు వాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే 1987 యాక్ట్ లోపల కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పారు, మీరు చెయ్యకూడదు, కాబట్టి మీరు చెల్లదని కొట్టేయలేదు, ఇంటర్నెట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు ఇది రద్దు చేసుకొని కోఆపరేటివ్ యాక్టివ్ సొసైటీస్ లోపల చేసుకుంటే మీకు లీగల్గా ఉంటుంది, ఏ సమస్య వచ్చినా ఇబ్బందులు ఉండవు. అంటే మ్యాక్స్ కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ బాడీని తీసుకెళ్ళి మ్యాక్స్ లో కలిపేయచ్చా సార్? వితౌట్ ఎలక్షన్ కలిపేది లేదు, అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్. సెక్షన్ 43 కింద ఇది డిజల్యూషన్ చేయాలంటే ఎవరైతే ఫౌండర్ మెంబర్స్ ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కలిసి రిజిగ్నేషన్ సిగ్నేచర్స్ ఇవ్వాలి. ఒకవేళ చనిపోతే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మొత్తం జనరల్ బాడీ చేయాలి, మళ్ళీ స్పెషల్ జనరల్ బాడీ చేయాలి, 50% ఆఫ్ ద రెజల్యూషన్ వాళ్ళ యొక్క సంతకాలు ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. దట్ ఈస్ ఆల్సో నేను ఒకటి అక్కడ నీలగిరి అని చెప్పేసి అమీర్పేటలో మెట్రో పక్కకు అదే ఇప్పుడు ఫోన్ వచ్చేది, వాళ్ళకి అదే సజెస్ట్ చేస్తే చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ దొరకలే. సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్గా ఉంటే రెజల్యూషన్ చేసేసి కెన్ గో ఫర్ అది చాలా బాగుంటుంది. కన్వర్షన్ అనే ప్రక్రియ లేదు, ఎందుకంటే కన్వర్షన్ అనే ప్రక్రియ ఒకే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో 2 యాక్ట్, ఒక యాక్ట్ నుంచి ఒక యాక్ట్ కన్వర్షన్ కావచ్చు, కానీ ఈ సొసైటీస్ యాక్ట్ నుంచి ఇక్కడ పోలేదు. పాతోళ్ళు అంటే ఇది ఫార్మేషన్ చేసింది కదా 2014లో. అప్పుడు ఏంటంటే ఒక 5 మంది వెళ్ళేసి ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర ఫార్మేషన్ చేశారు. వాటి యొక్క ఆబ్జెక్ట్స్ మీరైతే చూడండి. ప్రమోషన్ టు క్లబ్స్ అన్నారు, ప్రమోషన్ టు క్రియేటివిటీ అన్నారు, ప్రమోషన్ టు సంథింగ్ అన్నారు, బట్ మెయింటెనెన్స్ ఆఫ్ అపార్ట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. అంటే బై డిఫాల్ట్, ఎందుకంటే ఆ రోజులు అదే చేశారు. తర్వాత ఇట్ హాస్ బీన్ కన్వర్టెడ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. సిన్స్ దెన్ వీఆర్ రిజిస్టరింగ్. అండ్ కోఆపరేటివ్ దాంట్లో కూడా ఏంటంటే చక్కగా 1964 యాక్ట్ అయితే ఇంకా చక్కగా ఉంటుంది, ఎవరు కూడా తప్పించుకోలేదు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటుంది, ఎవరైతే డబ్బులు కట్టకుంటే వాళ్ళని కోర్టు దాకా లాగి హైకోర్టు దాకా లాగి కూడా డబ్బులు వసూలు చేయొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మొబైల్ ప్రాపర్టీస్ని కూడా మనం అటాచ్మెంట్ చేసి తీయచ్చు. అంటే అంత పవర్ఫుల్ యాక్ట్ ఉంది. ఇక్కడ అయితే ఈ మధ్యలో ఒక కోర్టు, బాంబే కోర్టు కూడా ఒక హైకోర్టు డెసిషన్ ఇచ్చింది, వర్డిక్ట్ ఇచ్చింది. ఎవరైతే ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయడం లేదో వాళ్ళ యొక్క నల్లా కనెక్షన్ కానీ పవర్ కనెక్షన్ కానీ తీసేయచ్చు అని చెప్పేసి మన హైకోర్టు కూడా ఇచ్చింది. అది కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. అయితే ఒకవేళ కోఆపరేటివ్ యాక్ట్ లో చేసుకుంటే టర్మ్ అనేది ఎలా ఉంటుందంటే 9 మంది అనుకుంటాం. ఫస్ట్ సెట్ 3 years, ఆ 3 years ఎవ్రీ 3 years ఎలక్షన్ అవుతా ఉంది, వాళ్ళ టర్మ్ పోతా ఉంటుంది. లేదా 12 మంది అనుకుంటాం, 12 మంది టర్మ్ 4 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. లేదా 15 మంది అనుకుంటాం, 5 సంవత్సరాలకు ఒకసారి టర్మ్ వస్తుంది. అంటే ఎలక్షన్స్ 2 years ఒకసారి చేయాలా, ఈ ఇబ్బంది అనేది కూడా తొలగిపోతుంది. అంటే ఒకవేళ ఇన్ కేసు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచిస్తే దీన్ని రెజల్యూషన్ చేస్తే ఆ ప్రపోజల్ చేస్తే ఆ యాక్ట్లో కూడా బాగుంటుంది. చూద్దాం. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి కార్యక్రమం అయిపోయి వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ మీరు ఒకసారి చర్చించిన తర్వాత మీ అందరూ ఓకే అంటే దెన్ విల్ గో ఫర్ దట్. అంటే డిజల్యూషన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ చేయాలా? రెజల్యూషన్ చేస్తే కొత్తది తీసుకోవాలి. అది కొత్త చేసినప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా? అది ఇంకా అది లీగల్. అది లీగల్. 2 years అయిపోయేటప్పుడు ఈ పని చేసుకుంటే 2 years పీరియడ్ పెద్ద పీరియడ్ కాదు. నాకే తెలుస్తుంది. అది 2 years నడిపించుకొని లాస్ట్ మూమెంట్ లో మ్యాక్స్ అయిపోయింది. అదే చెప్తున్నాను. అంటే 1 or 2 months ఉందా?
ఓ 1 month ముందు 2 months అది అందరూ ఏదైనా జనరల్ బాడీ పెట్టుకొని సార్ ఇటు జనరల్ బాడీ పెట్టుకొని జనరల్ బాడీలో రిజల్యూషన్ చేసుకుని ఎప్పుడైనా మన జనరల్ బాడీలో తీసుకున్నదే ఫైనల్. ఇదే బాడీని దాంట్లో కంటిన్యూ చేయాలనుకుంటే మనం జనరల్ బాడీలో రిజల్యూషన్ చేసుకొని అక్కడ కంటిన్యూ చేయాలి. ఎలక్షన్ లేకుండా ఎలక్షన్ కంపల్సరీ అంటున్నారు. లేదు అలా ఒకవేళ మనం జనరల్ బాడీలో రిజల్యూషన్ తీసుకొని ఎగ్జిస్టింగ్ బాడీని న్యూ మ్యాక్స్ దానికి ఇది చేసుకోవచ్చు. కన్వర్షన్ లేదు. ఎలక్షన్ ప్రక్రియ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ టర్మ్ 2 years ఉంటుంది. మీరు ఒకవేళ ఈ యాక్ట్లో కొనసాగకుండా కోఆపరేటివ్ యాక్ట్లోకి వెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బాడీ ద్వారా జనరల్ బాడీ పెట్టేసి ఒక రెజల్యూషన్ తీసుకొని రెజల్యూషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర పోయి రెజల్యూషన్ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. మళ్ళీ ఎలక్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయినా 30-90 రోజుల లోపల చేయాలి. 2 years అనేది లేదు. మళ్ళీ 1 year మళ్ళీ ఎలక్షన్ పోవాలి. అది సార్ 90 days కాదు. నేను కరెక్ట్ ఇంట్లో 90 days రిజిస్ట్రేషన్ అయినాక 90 ఎలక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కూడా ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఏదైనా రిజల్యూషన్ అవ్వాలి. ఫస్ట్ రిజల్యూషన్ కి అయిన తర్వాత మళ్ళీ దాని కొత్త దానికి రిజిస్టర్ చేస్తాం కదా. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత 90 days ఉండాలి. So now we are going for electronic voting. Nobody is Okay, sir. ఈ voting ఏ correct. ఎవరు ఓటు అతను చేస్తాడు. అందరూ ఓకే అనండి. ఓకే. Okay. Thank you for your valuable advice. Thank you very much.